అలా కేసీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ అండ్ కంపెనీ బీఆర్ఎస్ అండ్ కంపెనీ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ అంటే ఏ పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయిందని అంటే వాళ్ళ పార్టీలో ఒక వ్యక్తి చేరాలంటే కూడా దానిపైన కూడా పార్టీకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అని సర్వే చేసుకునే పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి గారిని చేర్చుకోనికి ఆయన ఈయనని కలవనికి ఈయన ఆయనని కలవనికి నువ్వు పెద్ద అంటే నువ్వు పెద్ద అని ఆయన ఈయన దగ్గర రానికి ఆయన మొదట నా ఫార్మ్ హౌస్కి వస్తాను నేను తర్వాత జగిత్యాలకు వస్తా అని చెప్పి ఒక పెద్ద డ్రామా ఆడి ఏటకేళ్ళకి ఒక టైం ఫిక్స్ చేసి మీటింగ్ పెట్టారు. సరే మీటింగ్ చేసి మీటింగ్లో మాట్లాడిన నిజంగా తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రజల సమస్యల పట్ల కానీ ప్రభుత్వానికి ఏదైనా సలహా సూచనలు ఇచ్చింటే బాగుంటుండే, మేము కూడా నిజంగానే వాళ్ళ ప్రజల పక్షాన మాట్లాడుతారని చెప్పి ఆలోచిస్తుండే. అవన్నీ పక్కన పెట్టి సంవత్సరానికి ఒకసారి నాకు గుర్తు చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నల్గొండలో ఒక మీటింగ్ పెట్టినట్టుండు. అంటే సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టి బయటికి వచ్చి ఇగపూలి వస్తుంది అగపూలు వస్తుంది ఇగపూలు వస్తుంది అగపూలు వస్తుంది అని చెప్పి మీ సోషల్ మీడియాలో మీరు నడుపుకోనికి తప్ప నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తికి తెలంగాణ ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. చంద్రశేఖరరావు అనే ఒక చాప్టర్ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అధ్యాయము, అదొక క్లోజ్డ్ చాప్టర్. కేసీఆర్ నోట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చెల్లదు అని చెప్పి మేము కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కల్వకుంట్ల కుటుంబం ఒక అహంకారము, కేసీఆర్ ఒక అహంకారము, ఆయనకున్న ఒక మదము బలుపు, ఆయన నెత్తికెక్కిన కళ్ళని కిందకి దించాలన్న ఉద్దేశంతో 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. అప్పటికి కూడా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ్రు. బుద్ధి చెప్పాలన్న ఒక ఉద్దేశంతో పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిర్రు. అప్పటికి కూడా వీళ్ళ మదం ఇంకా వంగుతలేదు తగ్గుతలేదని అంటే తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్ కంటోన్మెంట్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ బై ఎలక్షన్స్లో కూడా ఊహించని ఫలితాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి తగిన శాస్తి తెలంగాణ ప్రజానికము పట్టణ ప్రజలు కూడా ఏదైతే గతంలో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి తప్పు చేసినామని చెప్పి భావించి ప్రజలు తర్వాత బై ఎలక్షన్స్లో పట్టణ ప్రజలు కూడా జూబ్లీహిల్స్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించడం జరిగింది. సరే ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా సిగ్గు వచ్చిందా అని అంటే రాక లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం మేమే జెండా ఎగరేస్తాము మేమే జెండా పాతాం అని చెప్పి మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ మొత్తము సంపూర్ణ బాధ్యత నా భుజస్కంధాలపై వేసుకుంటున్నా గెలిపిస్తా అని చెప్పి విర్రవీగిన కల్వకుంట్ల తారక రామారావుకి పంచాయతీ ఎలక్షన్స్లో 80% గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా కూడా ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ బయటికి వచ్చి మేమేదో పీకి పొడుస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు. కేసీఆర్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, వయసులో పెద్దవారు కాబట్టి సిగ్గుంటే అని చెప్పి నేను మాట్లాడతలేను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అలియాస్ దుబాయ్ శేఖర్ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో డిస్కషన్స్లో పాల్గొనాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. మరి మీరు దొంగతనం చేసిర్రా లంగతనం చేసిర్రా లుచ్చతనం చేసిర్రా చేయలేదా అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీ మౌనము మీరు తప్పు చేసిందనే దానికి అంగీకారము. అందుకే అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా నిన్న మీ లెక్కనే ముగిసిన మరొక చాప్టర్ సంబంధించిన ఒక వ్యక్తి మీ పార్టీలో చేరితే దానికి పెద్ద అట్టాసం చేసి చేయనికి పోయినావు.
మొన్నటి వరకు జీవన్ రెడ్డి గారు అంటే నాకు కూడా ఒక అపారమైన గౌరవం ఉండే. వారి ఒక రాజకీయ పొలిటికల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి అని ఒక నమ్మకం ఉండే. కానీ జీవన్ రెడ్డి గారు కూడా అందరి లెక్కనే తన స్వార్థ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని చెప్పి నిన్న మాట్లాడిన ప్రసంగంలో చాలా స్పష్టంగా అర్థమైంది. జీవన్ రెడ్డి గారు మీరు ఏదైతే నిన్న మాట్లాడినో మీరు ఒకసారి మీరు పునరాలోచించుకోవాలి. నేను శాసన మండలి సభ్యునిగా అయినప్పుడు, మీరు శాసన మండలిలో ఉన్నప్పుడు మీరు ప్రజాప్రభుత్వం చేస్తున్న పనితీరుని, నిన్న మాట్లాడిన అన్ని అంశాలని పొగిడి మాట్లాడిన వ్యక్తి మీరే. పొగడుతలతో ముంచేసిన వ్యక్తులు మీరే. ఆ రోజు ఈరోజు మీ సొంత లాభాల కోసము మీకు కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మీకు అపారమైన గౌరవం ఇచ్చినప్పటికీ కూడా మీ స్వార్థం కోసము, మీ స్వార్థ రాజకీయాల కోసము, మీ వ్యక్తిగత స్వార్థం కోసము ఈరోజు ప్రజాప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడడం అనేది చాలా బాధాకరము. కానీ నా మొత్తం మీటింగ్లో కేసీఆర్ మాట్లాడిన ఒక అంశం 100% కరెక్ట్. నాకు 72 ఏళ్ళు, జీవన్ రెడ్డి గారికి 76 ఏళ్ళు, మా ఇద్దరిది అయిపోయింది. ఒకరి తర్వాత ఒకళ్ళం ఉన్నామా అని చెప్పి మీరే మాట్లాడినారు. నేనన్న మాటలు కాదు, నిన్న కేసీఆర్ గారు మీరే మాట్లాడిన మాటలు. మీ ఇద్దరు కలిసి హరే రామ హరే కృష్ణ అని పాడుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకి మీ వల్ల ఒరిగేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల మీకు అపారమైన గౌరవము ఉంటే నిన్న మీరు ఆ రకంగా మాట్లాడకపోతుండే. నిన్న మీ మాటల్లో కూడా మీ మదము, మీ బలుపు, మీ కొవ్వు చాలా స్పష్టంగా కనబడ్డది. మీరు చేసిన తప్పులకి ప్రజలు మిమ్మల్ని నీలకేసి కొడితే ప్రజలు తప్పు చేసిరని చెప్పి నిన్న కూడా ప్రజల్నే నిందిస్తున్నావు. నిన్న కూడా ప్రజల గురించే మాట్లాడుతున్నావు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొంగతనం చేసిండని చెప్పి సరే నేను మా పార్టీ నాయకులు మాట్లాడితే రాజకీయ పరంగా విమర్శించారు అనుకోవచ్చు. కానీ కన్న కూతురు, కేసీఆర్ కన్న కూతురు, తోడబుట్టిన కేటీఆర్ చెల్లె, వాళ్ళ కుటుంబ సభ్యురాలు తనే బయటికి వచ్చి అడ్డగోలుగా వాళ్ళని రాక్షసులు, రాబందులు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రని చెప్పి వాళ్ళు మాట్లాడింది. సొంత బిడ్డనే తండ్రి పైన అంత నీచానికి దిగజారి వాస్తవాలు చెప్తుంటే, సొంత కుటుంబ సభ్యులే బయటికి వచ్చి నీ పైన విమర్శలు చేస్తుంటే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒకసారి పునరాలోచించుకోవాలి కేసీఆర్ గారు అలియాస్ దుబాయ్ శేఖర్ గారు. ఇవన్నీ పక్కన పెట్టి నీతి మాటలు మాట్లాడి మీ బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల ఒళ్ళు పులకరించనీకి లేదా పార్టీ ఎవరు వీడకుండా కాపాడుకునే ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ చాప్టర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ముగిసింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ప్రతి మాటని కూడా ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంది. హైడ్రా కూడా ప్రభుత్వ భూముల్ని కాపాడుతుంటే అడ్డగోలుగా మీరు లాస్ట్ టైము ధర్నీని తీసుకొని వచ్చి ఇతర భూములు మీ పైన చేర్చుకొని మీకు సంబంధించిన వ్యక్తులపైన దాన్ని రాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములని అతిపెద్ద భూ స్కామ్ చేసిన మీరు ఈరోజు హైడ్రా సంస్థ వచ్చి దాన్ని కాపాడుతుంటే, ప్రభుత్వ భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి తీసుకొని వస్తుంటే నీకు నొప్పి అయి, నీకు బాధ అయి, నీ కడుపు మండి, నీకు సంబంధించిన నీ కుటుంబ సభ్యులై లేదా నీ సన్నిహితంగా ఉన్న నీ స్నేహితులై మీ బినామీలుగా ఉన్న మీ వ్యక్తుల భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే జీర్ణించుకోలేక కడుపు మంటతోటి హైడ్రా గురించి మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా డిస్కషనే చేసేది ఉంటే, వాస్తవాలపైన మాట్లాడేది ఉంటే కాళేశ్వరం స్కామ్ పైన, గొర్రెల స్కామ్ పైన, ఈ కార్ రేసింగ్ స్కామ్ పైన, మీ కుటుంబం చేసిన స్కామ్ల పైన మాట్లాడేది ఉండే. లేదా 10 ఏళ్లను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకి మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడేది ఉండే. మిషన్ భగీరథ గురించి, మిషన్ కాకతీయ గురించి చాలా అమోఘంగా అద్భుతంగా మేము పైప్ లైన్లు వేసినాము, అద్భుతంగా నీటి సరఫరా జరుగుతుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు వేసిన పైప్ లైన్ల పరిస్థితి ఏ రకంగా ఉంటే, దాని మరమ్మత్తు పనులు చేయకుండా మీరు వెళ్ళే సమయానికి అది ఏ రకంగా ఉంటే,
దానికోసం కేంద్రానికి ఎన్ని నిధులు తీసుకొని వచ్చిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ఆగం చేసిర్రు, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఈరోజు అప్పుల పాలు కానికి కారణం ఎవరు, ఇవన్నీ కూడా మర్చిపోయి సిగ్గు లేకుండా ఏ రకంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నీ సొంత నియోజకవర్గం గజ్వేల్లో నువ్వు ఎమ్మెల్యే అయిన రోజుకెళ్ళి 2023కి వెళ్ళి ఈ రోజు అటు వరకు ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలే, ప్రజలకు అందుబాటులో లేవు. సొంత నియోజకవర్గాన్ని నువ్వు పట్టించుకుంటలేవు అని చెప్పి అక్కడ ప్రజలు లబోదిబోమని మొత్తుకుంటుర్రు. కనీసం మా ఎమ్మెల్యే కనిపిస్తలేడని చెప్పి మొత్తుకుంటుర్రు. అది నీ పరిస్థితి. నీ సొంత కుటుంబ సభ్యులే నువ్వు ఎప్పుడు కథమవుతావా అని చెప్పి ఒక వైపు నీ కొడుకు, మరొక వైపు నీ అల్లుడు రాబందులు లెక్క కాసుకొని ఉన్నారు. ఈ కుర్చీ ఎప్పుడు మేము ఏ రోజు కూడా మేము కానీ మా ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి చావుని కానీ కేసీఆర్ గారు చనిపోవాలని చెప్పి ఏ రోజు కూడా ఎవరు కూడా మాట్లాడలే. మేమన్నది రాజకీయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని తెలంగాణ ప్రజలు పాతేసిండ్రు. ఇది ముమ్మాటికి వాస్తవము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని 10 ఏళ్ళు రాబందులు లెక్క రాక్షసత్వంతో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన నీ విధానాన్ని చూసి ప్రజలే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బీఆర్ఎస్ పార్టీని పాతేసిన మాట ముమ్మాటికి వాస్తవము. ఇది నువ్వు అంగీకరించాల్సిందే. నువ్వు నిన్న జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. జీవన్ అన్న మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ప్రజలు మీకేం తీర్పిచ్చిర్రు, పార్లమెంట్కి పోటీ చేస్తే ప్రజలు మీకేం తీర్పిచ్చిర్రు. ఇదే నిజామాబాద్ జగిత్యాల జిల్లా ప్రజలు జీవన్ రెడ్డి గారికి ఏం తీర్పిచ్చిండ్రు. 70 ఏళ్ళు పైబడినా కూడా పార్టీకి విధేయుడని చెప్పి ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తికి ఎమ్మెల్యే ఓడిపోయినాక మళ్ళీ పార్లమెంట్ సీట్ ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ ఇంత చేసినా కూడా ఇంకా మీకు రాజకీయంగా ఇంకా కావాలని అంటే మరి రేపటి తరానికి యువకులకి మీరు ఏమి సందేశం ఇస్తున్నట్టు, మీరు ఏమి కోరుకుంటారో ముందు దానిపైన మాట్లాడాలి. మీరు సొంత కుటుంబ సభ్యులనే పైకి రానియలే. 2 కొడుకులు ఉంటే కొడుకుల్ని ఏ రోజు రాజకీయంగా దింపలే. 76 ఏళ్ళు వచ్చినా కూడా నేనే రాజకీయంగా ఉండాలి, నాకే పదవులు రావాలి, నేనే ముందు ఉండాలని అని కోరుకుండ్రు. ఈరోజు మీ కుటుంబాన్ని యాగం చేసింది మీరు, మీ కుటుంబాన్ని పట్టించుకోండి మీరు. ఈరోజు మీరు ఆ పరిస్థితికి కారకులు కావడానికి కారణము మీరే. గతంలో ఇదే రకంగా ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీని వీడిపోయినరు, పొన్నాల లక్ష్మయ్య గారు. ఈరోజు అటువరకు పాపము పొన్నాల లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీలు ఉంటే అపారమైన గౌరవం ఉంటుండే, ఈరోజు రాజ్యసభ సభ్యునిగా ఉంటుండే. అటువంటి పొన్నాల లక్ష్మయ్య గారిని ఈరోజు పట్టించుకోని పరిస్థితి. అటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు ఒకరు ఉన్నారా అని